న్యూస్. దర్శకుడు శ్రీను వైట్ల, హీరో సర్వానంద్ కలయికలో రూపొందనున్న జార్జ్ క్రిష్ చిత్రం చుట్టూ ఆసక్తికర చర్చ సాగుతోంది. జూలై తొలి వారంలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుందనే సమాచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రారంభ భాగంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. అనంతరం ఆగస్టులో జరిగే రెండో షెడ్యూల్లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. మ్యాడ్, 8 వసంతాలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సన్నిల్ కుమార్ కథానాయికగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతున్న అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. విశ్వం తర్వాత మరో విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలియని వయసులో హీరో చేసిన ఒక నిర్ణయం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందనే అంశం కథలో ప్రధానంగా ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. భావోద్వేగాలు, వినోదం, ప్రేమ, కుటుంబ నేపథ్యం కలగలిసిన కథగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. సర్వానంద్కు ఇది మరో కీలక చిత్రం కానుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనుండటంతో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ వదిలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ది పారడైజ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో వరుస ప్రచారాలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా వార్తలు వినిపించగా తాజాగా ఆగస్టు విడుదల కూడా సాధ్యం కాదనే చర్చ మొదలైంది. ఈ పరిణామాలతో చిత్ర బృందం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా ప్రచారం ప్రకారం ది పారడైజ్ విడుదల డిసెంబర్కు మారే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే చిత్రంపై ఉన్న ఉత్సాహం కొంతమేర ప్రభావితం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రవితేజ నటిస్తున్న ఇరుముడి అదే విడుదల సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో మరింత సందిగ్ధత నెలకొంది. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ భారీ వ్యయంతో నిర్మిస్తోంది. కథ, నిర్మాణ విలువలు, సాంకేతిక నాణ్యత పరంగా కొత్త ప్రమాణాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. విడుదల తేదీపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో స్థానిక కథానాయకులకు అవకాశాలు తక్కువగా లభిస్తున్నాయనే చర్చ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ అంశంపై పలువురు నటీమణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. తాజాగా నటి డింపుల్ హయతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు రావడం లేదనే ఆవేదనను ఆమె వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేసిన నటిగా గుర్తింపు పొందిన డింపుల్ హయాతి ఇప్పుడు నటనకు అవకాశం కలిగిన పాత్రల గురించి మాట్లాడటంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో చేసిన పాత్రలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం ఆమె వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని సమర్థిస్తోంది. గ్లామర్ పాత్రలు చేయాల్సి వచ్చినా అవకాశం లభిస్తే నటనలోనూ తన ప్రతిభను నిరూపించగలమనే భావనను ఆమె వ్యక్తం చేసిందని చెబుతున్నారు. ఈ అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందా అనే ఆసక్తి నెలకొంది. తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన దళపతి విజయ్ ఇప్పటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన పార్టీ చుట్టూ కొత్త చర్చలు మొదలయ్యాయి. తిరుచి ఈస్ట్ నియోజకవర్గం ఖాళీ కావడంతో అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారంపై లారెన్స్ స్పందించిన తీరు ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. రాజకీయ రంగప్రవేశం ఆయన స్పష్టత ఇవ్వకపోవడం ఆసక్తిని పెంచుతోంది. తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేస్తున్నారనే వార్తలను లారెన్స్ ఖండించలేదు. అదే సమయంలో తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే జూన్ 11న కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించడంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. విజయ్ పార్టీ తరపున ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించిన లారెన్స్ ప్రజల్లో మంచి ఆదరణను కలిగి ఉన్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి అడుగు పెడితే ఆయనకు ప్రజల మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 11 ప్రకటనపైనే నిలిచింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం చిత్రం సినీ అభిమానుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. కుటుంబ కథా చిత్రాలకు వినోదాన్ని జోడించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై కొత్త ప్రచారం మొదలైంది. దసరా కానుకగా అక్టోబర్ 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని సమాచారం. మొదట సమ్మర్లో విడుదల చేయాలని భావించిన షూటింగ్ ఆలస్యం కారణంగా ఆ ప్రణాళిక మారినట్లు తెలుస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదం, యాక్షన్ అంశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ తనదైన శైలిలో కథను మలుస్తుండగా వెంకటేష్ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండనుందని చెబుతున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్ర నిర్మాణం కొనసాగుతోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి విజయవంతమైన చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేయడం ఈ కలయికపై మరింత ఆసక్తి పెంచింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సీజన్లో బాక్సాఫీస్ వద్ద ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఇరుముడి చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్తో మంచి స్పందన అందుకుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ కుమార్తెగా బేబీ నకాస్టా నటించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ సినిమాను ఇరుముడి కట్టు పేరుతో విడుదల చేయనున్నారు. కథపై రవితేజ వ్యక్తం చేసిన నమ్మకం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. జీవితంలో కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయని, అలాంటి ప్రత్యేక కథలో భాగమవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శివ నిర్వాణ శైలిలో భావోద్వేగాలు, వినోదం కలిసిన కథాంశం ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు చిత్రం గురించి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మేర్రపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 2026 ఆగస్టు 7న విడుదల చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే జూన్ 3వ వారంలో కొత్త గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొరియన్ కనకరాజు టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రత్యేక చర్చ సాగుతోంది. గ్లింప్స్లో వరుణ్ తేజ్ కొరియన్ భాషలో చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అసలు కథలో కొరియన్ భాషకు ఉన్న సంబంధం ఏమిటన్న అంశాన్ని మేకర్స్ గోప్యంగా ఉంచుతున్నారు. ఇదే ప్రస్తుతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వినోదం, యాక్షన్, సరికొత్త కథనం ఉంటాయని చెబుతున్నారు. వరుణ్ తేజ్ కనగరాజు పాత్రలో కొత్త తరహా ప్రదర్శన ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న కొత్త చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు ప్రతినాయకుడిగా సీనియర్ హీరో రాజశేఖర్ నటించే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, పాత్రకు సంబంధించిన వివరాలు కూడా సిద్ధమయ్యాయని సమాచారం. ఆగస్టు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలకృష్ణ ఈ చిత్రంలో సరికొత్త మేకోవర్లో కనిపించనున్నారని తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రచారంలో నిజముంటే బాలయ్య, రాజశేఖర్ మధ్య పోరు తెరపై ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. కథలో ఫ్లాష్ బ్యాక్ భాగం మాఫియా నేపథ్యంలో సాగుతుందని సమాచారం. బాలయ్య పాత్రను పూర్తిస్థాయి మాస్ అవతార్లో తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. మరోవైపు కుటుంబ భావోద్వేగాలకు కూడా కథలో ప్రాధాన్యముంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. దేవర తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. యాక్షన్, భావోద్వేగాలు, మాస్ అంశాల సమ్మేళనంగా ఈ చిత్రం రూపొందనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం
జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా బిఫోర్ వెర్షన్ను నాగార్జునతో పాటు కీలక సభ్యులు వీక్షించినట్లు సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అద్భుతంగా వచ్చాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అఖిల్ కెరీర్కు ఈ సినిమా కీలకంగా మారొచ్చని భావిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో కూడా మంచి ఆసక్తి వినిపిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు ప్రాంతపు కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో నిండిన కథగా రూపొందిందని తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్లో అఖిల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. హీరోగా కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. భాగ్యశ్రీ బోర్సేతో అఖిల్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కూడా కథకు బలంగా నిలుస్తాయట. చాలా కాలంగా సరైన విజయాన్ని ఎదురుచూస్తున్న అఖిల్కు ఈ సినిమా కీలక పరీక్షగా మారింది. విడుదల తర్వాత ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హర్రర్ చిత్రం అబ్సెషన్ ఆయన ప్రశంసలు కురిపించారు. తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం విశేషమని వర్మ పేర్కొన్నారు. స్టార్ హీరోలు లేకుండా కేవలం కంటెంట్ బలంతోనే ప్రపంచ బాక్సాఫీస్ను ఆకట్టుకోవచ్చని ఈ చిత్రం నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వర్మ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. అబ్సెషన్ చిత్రాన్ని ప్రశంసించిన వర్మపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇతరుల సినిమాలను మెచ్చుకోవడం కంటే శివ, సత్య, రక్త చరిత్ర తరహా సినిమాలు మళ్లీ ఎప్పుడు తీస్తారో చెప్పాలని కమెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు హారర్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్గా నిలిచిన వర్మ ప్రస్తుతం వివాదాస్పద సినిమాలకే పరిమితమయ్యారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా అబ్సెషన్ భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి స్పందన అందుకుంటోంది. మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. సానుకూల ప్రచారం కొనసాగితే రానున్న రోజుల్లో ఈ హారర్ చిత్రం మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.